ప్రపంచ హోమియోపతి అవగాహన వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లిగూడెంలో హోమియోపతి అవగాహన ర్యాలీ నిర్వహించారు. హోమియోపతి వైద్యం యొక్క శాస్త్రీయత ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ర్యాలీని ప్రారంభించారు. గౌరవ అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఆకుల విజయవర్ధన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి గుండా సాగింది. ఇందులో వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య నిపుణులు మరియు శ్రీ విశ్వ విజ్ఞాన వైద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు, పీఠం తాడేపల్లిగూడెం శాఖ కమిటీ సభ్యులు, ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి, ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పెంగలి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారికి తాడేపల్లిగూడెం శాఖ పీఠం ట్రస్ట్ కమిటీ వారు మజ్జిగ, మంచినీరు, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, పీఠం ఉమ్మడి జిల్లా కన్వీనర్ అడవాల నాగవెంకటరత్నం, ప్రముఖ యోగా గురువు కరిబండి రామకృష్ణ, ఎగ్గిన నాగబాబు, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. భూమి అనేది డయాగ్నైజ్ చేయడం ముఖ్యం. అంటే ఏది పడితే అది దాని మీద రాసిన లోపలికి ఇది గీత అని ఇచ్చేస్తే అది పనిచేయదు. అది నేను కూడా వాడిన చాలా రోజులు. ముందు డయాగ్నైజ్ చేయాలి, దానికి డోస్ ఇవ్వాలి, ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. అందులో ఇవాళ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. మంచి బతకాలంటే మందులు కావాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు హోమియో అనేది మంచి జీవనానికి, ఆర్థికంగా ఇబ్బంది బయటపడడానికి ఉపయోగపడే విషయాన్ని కూడా మనం తెలియజేసిన అవసరం ఉంది. ఇవాళ 4,000 ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం డయాగ్నైజ్ చేయకుండా ఇవాళ ఎవరు వైద్యం చేయట్లేదు. అంటే ముందు ల్యాబ్ పంపించి మనం బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించి మళ్ళీ ఇంకో టెస్ట్లు అన్ని చేయించానే కానీ ఏ వ్యాధి నిర్ధారణ జరగదు. యాక్చువల్ ఇంగ్లీష్ మెడిసిన్ లో అది డాక్టర్ తీసుకు కాదు, దానికి సిస్టమ్ అలవాటు అయింది. కానీ ఇప్పుడు దానికి ఒక 4-3 వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా మనం మొదలు పెట్టదు వైద్యం. కానీ హోమియోలో 100 రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా మనం దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ దానికి సరైన డాక్టర్ అనేది ఇంపార్టెంట్. అంటే మనిషి హిస్టరీ కావాలి దానికి. అసలు నీకు ఎప్పుడు ఏ జబ్బు, ఇది రాంప్ వచ్చింది, ఎన్నాళ్ళ నుంచి వచ్చింది, ఎన్నాళ్ళు ఉంది, దీని లక్షణాలు ఏంటనేది తర్వాత దాన్ని స్టడీ చేసిన తర్వాత మందులు తప్ప ఏదో దాంట్లో దానికి ఇది పని చేస్తుందని ఇస్తే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే అది కూడా చూసాను నేను. కాబట్టి అందరికీ ఈ రోజు మన తాడేపూడిలోనే హోమియో కాలేజీ ఉండడం, మరి ఫ్రీ క్యాంపులు కూడా విజయ్ చెప్తా ఉన్నాను, నిర్వహిస్తా ఉన్నాను. అవేర్నెస్ కూడా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం తిండ్లు వేరు, ఆ రోజుల్లో తిండ్లు వేరు. ఏ మెడిసిన్ అలవాటు అయిపోయింది. స్పీడ్ యోగం అయితే అలాగే స్పీడ్ మెడిసిన్ అలవాటు పడ్డాం మనం. హోమియో పని చేస్తే 1 వారం రోజులు పట్టొచ్చు, లేకపోతే 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. కానీ అలా కాదు. మనకు ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఇమీడియట్ గా రిలీఫ్ ఇచ్చేద్దా, ఇంజక్షన్ చేద్దా అనే మైండ్ సెట్ కి మనం అలవాటు పడ్డాం. దానికి చాలా మంది నిరుపేదలు కూడా డబ్బులున్నా లేకపోయినా మెడిసిన్స్ వాడుకుంటూ, మరి షుగర్, బీపీ అనేది మనిషి జీవితంలో మనతో పాటుగా అవి కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి దానికే 6-7 వేల రూపాయలు ప్రతి కుటుంబం నుంచి ఖర్చు పెడతాం. దానికి కూడా రెమెడీ ఏమైనా ఉంటే నిజంగా కూడా ఇది హోమియో కరెక్ట్ గా పనిచేస్తే మరి దానికి అంత అద్భుతమైన మెడిసిన్ ఇక్కడ ఇచ్చేటట్టే మనం. ఎందుకంటే ప్రతి కుటుంబానికి దాదాపుగా ఒక 4-5 వేల రూపాయలు మనం సేవింగ్ చేసినట్టు ఈ మందుల ద్వారా. అంటే అంత తక్కువ కాస్ట్ ఉంటుంది, ప్లస్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ లో కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. మనం నిజంగా కూడా ఒక ఇంజక్షన్ పడినోడి చేసేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఎన్ని సందర్భాలు మనం చూస్తాం. కానీ దీంట్లో అలాంటి ఎఫెక్ట్ ఉండదు, కానీ పనిచేయదు అంతే. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్. ఇది అందరూ తెలుసుకోవడానికి
ప్రయత్నం చేయండి. అది అంతేకాకుండా ఇక్కడ వారి చాలా మంది డాక్టర్లు అయ్యారు. మీరంతా కూడా తెలియజెప్పండి. కొంతమంది పేషెంట్స్ ని మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ట్రీట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మనం చెప్పించవలసిన అవసరం. హోమియోపతి యొక్క వైద్య విలువలు మనందరూ గ్రహించగలిగినట్లయితే ఎంతో మహోన్నతమైనటువంటి ఆరోగ్యం మనందరికీ చేకూర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది పేదల వైద్యంగా కూడా మనం భావించవచ్చు. ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి మెయిన్ ప్రిన్సిపల్ ఏదంటే సింబియాస్ క్యూరేటర్ అనేటువంటిది ఒక బేసిక్ ప్రిన్సిపల్ తీసుకొని ఈ వైద్యం కనిపెట్టబడింది. వ్యాధి యొక్క లక్షణాలు, మందు యొక్క లక్షణాలు సమతుల్యత ఉన్నప్పుడు ఆ యొక్క వ్యాధి సమూలంగా మన శరీరం నుండి నివారించవచ్చు. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రిన్సిపాల్ ని హానిమన్ వారు అలోపతి వైద్య శాస్త్రం అభ్యసించి తదుపరి వారు ఈ ప్రిన్సిపాల్ ద్వారా మలేరియా వ్యాధిని నివారించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క హోమియోపతి యొక్క వైద్య విలువలు ఆనాడు గ్రహించబడి జర్మనీ నుండి మన భారతదేశం ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. మాకు కేరళ ప్రాంతంలో ఈ ప్రాచుర్యం పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో గుడివాడలో ఎక్కువగా ఈ కాలేజీ కూడా స్థాపించబడి గుడివాడ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ స్థాపించి అక్కడ ఎంతో మంది డాక్టర్లు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా ఒక డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. డాక్టర్ అంటేనే మామూలుగా ఎంబీబీఎస్ అని, కానీ విభిన్న కోరికలతో, అంటే ఇప్పుడు హోమియో అన్నది మీకు తెలుసు, ఇది చాలా విభిన్న తత్వంతో ఉంటుంది. నేచురోపతి అన్నది ఒకటి, అంటే ఇక్కడి నుంచి మనం తణుకు వెళ్ళాలనుకోండి, తణుకు వెళ్ళడానికి ఒక 10 రకాల రూట్లు ఉంటాయి. ఇంకా కావాలంటే మీకు డబ్బు ఉంటే హెలికాప్టర్ లో కూడా వెళ్ళచ్చు, ఇక్కడ హెలిపాడ్ నుంచి అక్కడ హెలిపాడ్. సో ఏ రూట్ లో వెళ్ళినా తణుకు వెళ్ళగలం. అదే విధంగా మన రోగ చికిత్స కోసం ఈ హోమియో అన్నది ఒక జర్మనీలో హానిమన్ గారు కనిపెట్టింది. అంటే చాలా సూక్ష్మంగా, మీకు మందు ఇచ్చినట్టు కూడా తెలియదు, మందు తీసుకున్నట్టు కూడా తెలియకుండానే మన రోగానికి చికిత్స చేసే తత్వం. అంటే ఇందులోని చాలా అత్యంత ప్రమాదకరమైన మందులు కూడా, అంటే ఒక పాము విషం ఇటువంటివి కూడా వాడతారు. కానీ అది తీసుకుందామని మనకు తెలియదు, ఎందుకంటే అది డోస్ ఏమి ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే హోమియో మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో ఈ విధంగా అంటే ఈ అవగాహన పెట్టడం కూడా చాలా మంచిది. ఈ రకరకాలు చేసినా సరే ఫలితం లేని మొండి జబ్బులకు కూడా మనకి హోమియోలో చికిత్స ఉన్నది. కనుక మీరందరూ కూడా ఈ అవగాహన పెంచుకోవాలని, ఈ ర్యాలీ ద్వారా తెలుసుకోవాలని మీకు కోరుతున్నాను. హోమియోపతి వీక్ గా ఒక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ వారోత్సవాల్లో భాగంగా హోమియోపతి మీద చాలా అవగాహన రావాల్సింది కూడా ఉంది. ఇంతకు ముందు కూడా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల దీని మీద చాలా డిఫరెంట్ గా ఒక మైండ్ సెట్ లో ఉండేవాళ్ళు. అంటే మేబీ వాళ్ళ ట్రీట్మెంట్ సరిగా రాకపోవడం వల్ల ఇది వేడి చేస్తుంది, లేకపోతే పెంచి తగ్గిస్తుంది, ఇది ఎక్కువ రోజులు వాడాలి, ఇవన్నీ చాలా చెప్పేవాళ్ళు. అవన్నీ కూడా యాక్చువల్ గా ఇందులో ఏం లేవు. సరైన డాక్టర్ ట్రీట్ చేస్తే చాలా బాగా, చాలా చక్కగా, మంచిగా ప్రతి రోగానికి ఇందులో మందులు ఉన్నాయి. అన్నిటిని కూడా చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు. ఇది అందరూ తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి హోమియోపతి హాస్పిటల్ ఇక్కడ తాడేపల్లి ప్రతిపాడులో రన్ అవుతుంది. మీరు అందరూ కూడా వచ్చి అక్కడ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వారంలో భాగంగా మనం చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఎవ్రీడే ఒక్కొక్క చోట క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ లో కూడా ఫ్రీ మెడికల్ టెస్ట్ అండ్ కన్సల్టేషన్ విత్ మెడిసిన్స్ అన్ని కూడా ఫ్రీగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అందరూ యూటిలైజ్ చేసుకోండి.